అరే ఓ జంగమా విభూదిలింగమా పక్కనే పార్వతమా తలపై గంగమా. అరే ఓ లింగమా విభూదిలింగమా పక్కన పార్వతమా తలపై గంగమా. సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘ మాసమున మళ్ళీ పుట్టావట. బ్రహ్మ విష్ణువుల తగువును తీర్చావట మహాశివరాత్రిగా మైలో నిల్చావట. అరే ఓ జంగమా విభూదిలింగమా పక్కన పార్వతమా తలపై గంగమా. తారరే తారరే ఓ తారరే 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 ఓ తారరే తారరే నిదురా అంతా నీవంట నీలో రూపంగా చేసింది నీవంట. లాలా లాలా నాదిన పరమేశ సుందర ఆకారం. తారరే తారరే ఓ తారరే 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 ఓ తారరే తారరే. అందరికీ శనార్థులల్లా. వెల్కమ్ టు కచిరి ముచ్చట్లు. ఏ దేవుని గుడికి వేయినా పోషమ్మ మైసమ్మ ఎల్లమ్మ గిట్లా ఏదో అంక పెట్టుకొని మేకనో కోడినో కొయ్యనేకొస్తారు జనాలు. కానీ కొన్ని గుడులల్లా గీసొంటి మొత్తమే బంధు పెడుతున్నారు. గందుకోసమని సాత్విక బలి అనే కొత్త పద్ధతిని కూడా తీసుకొచ్చిర్రు. సాత్విక బలి అంటే ఏంటిదో తెలవాలంటే శ్రీశైలం శ్రీ భ్రమరాంబాదేవి వార్షిక కుంభోత్సవంను చూడాల్సిందే. ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంటాన గర్లాని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండి కుండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంటాన గర్లాని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండి కుండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంటాన గర్లాని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. ఇక ఈ పాట ఎందుకు పాడానో తెలుసా? నాకు శివుడంటే చాలా ఇష్టం, గందుకే పాడాను. శివుడు అంటే గుర్తుకొచ్చింది శ్రీశైలం మల్లికార్జున స్వామి పూజలు ఎట్లా జరుగుతాయో తెలుసు కదా. గట్లనే మల్లికార్జున స్వామి అంటే ఇంకా ఎక్కువగా శ్రీశైలంలో వెలిసిన అష్టదశ శక్తి పీఠంగా శ్రీ భ్రమరాంబికా దేవికి కూడా అత్యంత వైభవంగా వార్షిక కుంభోత్సవాలు చేస్తారు. ప్రతి ఏడు ఈ కుంభోత్సవాలు అంగరంగ వైభవంగా చాలా సంబరంగా జరిపిస్తారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సాత్విక బలి అంటే అగో చూడుర్రి ఎన్ని గుమ్మడికాయలు కొబ్బరికాయలు గట్లనే గుడి మొత్తం నిమ్మకాయల దండతో ఎట్లా అలంకరించారో కదా. అగో చూడుర్రి
ఉన్నది కదా. ఇక కొబ్బరికాయలను కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ అమ్మవారి కుంభోత్సవాలలో గుమ్మడికాయలతో అందరూ మొక్కులు తీర్చుకోవడం. అగో చూడుర్రి భక్తులు ఏ విధంగా మరి ఎగబడి గుమ్మడికాయలు పగలగొడుతుర్రో. ఏది ఏమైనా ఎక్కడ చూసినా మొత్తం గుడి నిండా గుమ్మడికాయలు, పగలగొట్టిన గుమ్మడికాయలే ఉన్నాయి. ఈ సాత్విక బలిగా లక్షల కొద్ది పైగా నిమ్మకాయలు, వేల సంఖ్యలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలను భక్తులు సమర్పిస్తారు. గట్లనే సుమారు 1000 కేజీల అన్నం, పెసరపప్పులతో కూడిన కుంభాన్ని రాశిగా పోసి దానిపై పిండితో చేసిన ప్రమిదను వెలిగిస్తారు. ఇంకోటిది, ఈ గుడిలో అటెండర్గా పనిచేస్తున్న మగ మనిషిని స్త్రీ వేషధారినై హారతిని తీసుకొస్తారు. అగో పూజారులు భక్తి శ్రద్ధలతో ఏద మంత్రాలతో ఎట్లా అమ్మవారి గర్భాలయ తలుపులను తెరిచి హారతి ఇయ్యడంతో కుంభోత్సవం సంబరం అంబరాన్నంటుంది. ఇక భక్తులు జై భవానీ, జై మాతాజీ అంటూ నినాదాలు చేస్తూ అమ్మవారి నిజ రూపాన్ని దర్శించుకుంటారు. ఇక అమ్మవారి పూజలు సందర్భంగా రోజువారీ జరిగే అన్ని అర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. మధ్యాహ్నం వరకు అమ్మవారి పూజలు చేసి ఇక సాయంత్రం మల్లికార్జున స్వామి లింగాన్ని పెరుగన్నంతో కప్పివేసి స్వామివారి గుడిని మూసివేస్తారు. ఇట్లా ఎందుకు చేస్తారంటే కుంభహారతి దర్శనంతో అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుందట. ఆమె చూపులు స్వామివారిపై పడకుండా ఇలా పెరుగుతో కప్పివేస్తారు. ఇక ఇక్కడ ఎటువంటి జంతు బలి లేకుండా చాలా జాగ్రత్తగా చూస్తారంట. ఇక్కడ ముఖ్యంగా భక్తులు తమ కోరికలను తీర్చమని భక్తులు గుమ్మడికాయలతో గుడికొస్తారు. ఇదే అసలు సిసలైన ముఖ్య విషయం. మొన్న తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ల నిజామాబాద్ రైతన్నలు కల్వకుంట్ల కవితక్క మీద పోటీ చేసిరు కదా. ఇక ఇప్పుడు మళ్ళొక్క పారి ఎలక్షన్లో పోటీ చేస్తామంటుర్రు రైతులు. తెలంగాణలో ఎలక్షన్ లేవు కదా, ఇప్పుడు ఏడా పోటీ చేస్తారని డౌట్ వస్తున్నదా? తెలంగాణ లేకుంటే ఎందుల్లా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి కదా ఎలక్షన్లు. వారణాసిలో మోడీ మీద పోటీ చేస్తాం అంటున్నారు రైతులు. గా ముచ్చటేందో చూడుర్రి మీరే. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, అజ్రాన్ని అజ్రంతోనే గోయాలి అంటారు కదా. నిజామాబాద్ జిల్లా రైతన్నలు గీ ముచ్చటను పొల్లు పోకుండా అమలు చేస్తున్నారు. పసుపు పంటకు, మక్క పంటకు గిట్టుబాటు ధర కావాలని రైతులు రోడ్డెక్కితే ప్రభుత్వాలు పట్టించుకున్న పాపానా పోలేదు. గందుకే మొన్న తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ల కల్వకుంట్ల కవితక్కకు సుక్కలు చూపెట్టిరు రైతులు. నిజామాబాద్ పార్లమెంట్ సీటుకు ఏకంగా 170 మందికి పైనే నామినేషన్లు వేసిర్రు. గా దెబ్బతోటి కవితక్క శానా గుబులు పడ్డది. ఇక గిప్పుడు నిజామాబాద్ రైతన్నల నజరి ఏకంగా మోడీ సారు మీదనే పడ్డది. ఈ పారి మోడీ సారు బరిలో ఉన్న వారణాసి నుంచి పోటీ చేయాలనని రైతన్నలు డిసైడ్ అయ్యిర్రు. ఇక రేపో మాపు రైతులంతా కలిసి వారణాసికి పోయి మోడీ సార్కు పోటీగా నామినేషన్ వేస్తారట. గిదిని మీద మంగళవారం పసుపు రైతుల సంఘం నాయకులు రైతులు చలో వారణాసి పేరుతోటి ఓ కార్యక్రమం కూడా నిర్వహించిర్రు. తమిళనాడు రైతన్నలు వెనకటనే గిట్ల ప్రభుత్వ పెద్దల మీద నామినేషన్ వేసిర్రు. ఇప్పుడు నిజామాబాద్ రైతులతోటి వీళ్ళు కూడా కలిసొస్తారట. ఇంకా ఏరే రాష్ట్రాల రైతులు కూడా రావాలని నిజామాబాద్ రైతన్నలు కోరుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటుగా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న డిమాండ్తోటే రైతన్నలు మోడీ సార్ మీద పోటీకి తయారవుతారు. మరి మోడీ సార్ అన్న పసుపు రైతుల కోసం పట్టించుకుంటాడో లేదో చూడాలి. అబ్బా ఏం ఎండలో ఏమో ఈపు విమానం మూత మోగిస్తున్నాయి. రోడ్డు మీద పోతా అంటే పానం అంతా కింద మీద అవుతుంది. పైసలు తీసుకుందామని ఏటీఎం సెంటర్లకు పోతే ఏసీ గాలికి పైసలు తీసుకున్నాక కూడా బయటికి రాబుద్ది అవుతలేదు.
ఎండాకాలం చల్లగా ఏసి కింద పడుకోవాలని ఎవరికి ఉండదు చెప్పుర్రి. అగో గీ ఎండలు చేయబట్టే కావచ్చు ఓ పాము కూడా చల్లగా ఏటీఎం సెంటర్లో సోరింది చూడుర్రి. ఏటీఎంలల్లా ఏముంటాయి? చాలా పైసలుంటాయి కదా. కానీ అగో గీ ఏటీఎంలల్లా ఒక్క పైసలే కాదు, పైసలతోనట్టుగా ఓ నాగం పాము కూడా ఉన్నది చూడుర్రి. చూసిరా, తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లో జరిగింది గీ ఇచ్చంత్రం. బయట ఎండలు మస్తు దంచి కొడుతున్నాయి, మనుషులకే పానం కింద మీద అవుతున్నది కదా. గసొంటిది భూమి మీద తిరిగే పాములకు ఇంకెట్లుండాలి చెప్పుర్రి. గందుకేనేమో గీ నాగరాజు ఏటీఎం సెంటర్లో చల్లగా ఏసీ కింద పడుకున్నాడు. కానీ పాము కనిపిస్తే జనాలు ఊకుంటారా? ఏటీఎంలో పాము ఉన్నదని అధికారులకు మతులావు పంపిర్రు. అధికారులేమో పాములు పట్టేటైనను పిలిపించి పామును ఏటీఎం సెంటర్లకు వెళ్ళి బయటికి ఎల్లగొట్టిర్రు. ఏమైనా మనుషులు తప్పిదాలకే గిట్ల జంతువులు పాములు ఏడబడితే ఆడికొస్తున్నాయి. మరి ఈ పారి ఏటీఎంలో పైసలు తీసుకునే తందుకు గిట్ల పోతే జర పైలం సుమా. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలుల్లా, ఆఖరి ఉడిచి చెత్త మొత్తం ఆకిట్లనే దొబ్బుతారు. అరే మీ జాలర్ నీళ్లు మా ఇంటి దిక్కొస్తున్నాయి, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు కదా. అయ్యో ఈ చెత్తంతా తెచ్చి ఇంటి ముందు పోసిర్రు, ఎవరికేమైతుందల్లా. మొన్న బంగ్లాల మీద పప్పు ఎండ పోతే మీ కోళ్ళొచ్చి అంతా ఆగం ఆగం చేసినాయి. నా పప్పులు ఎవరు తెచ్చియాలే? ఇగో పల్లెటూర్లలో పక్కింటిళ్ళతోటి ఎనుకటిళ్ళతోటి ఎప్పుడు ఇట్లనే లొల్లి అవుతుంది కదా. మొన్న పెద్దపల్లి పట్టణంలో కూడా గీసుంటిదే ఓ లొల్లి జరిగింది. గా లొల్లెంటిదో చూడురి ఓ పారి మీరే. ఆస్తుల కోసం కొట్టుకునేటోళ్ళని చూసుంటారు, భూమి జాగాల కోసం కొట్టుకునేటోళ్ళని చూసుంటారు. కానీ ఓ కుక్క చేయబట్టి కొట్టుకోంగా ఎప్పుడన్నా చూసిర్రా? అయితే అగో పెద్దపల్లి పట్నం గాంధీనగర్లో ఓ కుక్క చేసిన పనికి గిల్లి ఎంతగానో కొట్టుకున్నారో చూడుర్రి. మీరు కొట్టండి 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 మీరు కొట్టండి ఇది తెలియదు. ఆగురు వీళ్ళు కొట్టండి కొట్టండి వీళ్ళు సత్తారా ఫోన్ చేస్తా ఏంటి అదే అరే ఆడోళ్ళని చూడకుండా కొట్టిందే కొడుతున్నాడు కదా, మరి గిల్లి గింతగాని కొట్టుకున్నంత తప్పు కుక్కేం చేసింది అని అనుకుంటారు కదా. ఆడోళ్ళని కొడుతున్న గీయనే లోకల్ లీడరు. ఈయన ఓ కుక్కను సాదుతాండు. గా కుక్క దినం చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు పోయి అంతా ఆగం ఆగం చేస్తుందంట. గీదీని మీద కుక్క యజమానికి పక్కింటి ఆడోళ్ళు చాలా మాటల కంప్లైంట్ కూడా చేసిర్రు. కానీ ఎంత చెప్పినా కుక్క యజమాని సెవన పెడతలేడంట. ఇక మొన్న సోమవారం కుక్క మళ్ళా గట్లనే చేసేసరికి ఆడోళ్ళంతా చాలా గరం అయ్యిర్రు. అగో గా మాత్రానికే నన్నే అంటారా అని ఆడోళ్ళ మీద గిట్ల చేయి చేసుకున్నాడు గీ లీడరు. ఎవరు ఆగబట్టినా ఆగుతలేడు. దెబ్బలు తిన్న ఆడోళ్ళంతా స్టేషన్లో కంప్లైంట్ చేసిర్రు. నేను నా భర్త ఇడ్లీ బండి పెట్టుకొని 2 నెలలు అవుతాను. 2 నెలల నుంచి మా ఇంటి పక్క వాళ్ళు వాళ్ళ కుక్కని తీసుకొచ్చి ఇడ్లీ బండి దగ్గర మా ఇంటి ముందట ఏరుతారు. ఇట్లా ఎందుకు చేస్తానంటే మేము ఇట్లనే చేస్తాం, ఏమైనా చెప్పుకుంటావు చెప్పుకోపో అని లొల్లి పెట్టి సరే పోనీలే అని 2 నెలల నుంచి ఓపిక పట్టుకొని ఉన్నాం. అయితే ఇలా ఇంకా లొల్లి పెడతాను, వాళ్ళే లొల్లి పెడతాను, ఎందుకు అట్లా వరుతాను, ఎందుకు తిడతాను, మేము ఏమన్నా అంటున్నా మా అన్నందుకు ఇటుక పిల్లలు తీసుకొచ్చి తలలు వాళ్ళకి కొట్టిరు, మా అమ్మని కొట్టిరు, నన్ను కొట్టిరు, ఎట్లా పడితే అట్లా తిట్టిరు, మిమ్మల్ని చంపేస్తాం, ఎట్లనైనా తెల్లరేసరికి తల్లి బిడ్డలు ఇద్దరిని చంపేస్తాం అని తెలియదు. గా కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కుక్క యజమానిని స్టేషన్కు పట్టుకోబోయిర్రు. ఈ లొల్లిని చుట్టుపక్కల ఇండ్లల్లో జనాలు ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో ఎక్కిచ్చిర్రు. గీయాల నేను పట్టుకొచ్చిన కచిరి ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి రాజ్ న్యూస్.